సంతు శ్రీ నానాజీ మహారాజు గుడి పాడ్వా పంచమి ఉత్సవ కార్యక్రమం బేల మండలంలోని కాప్సిబి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గత 5 రోజుల క్రితం ఘట్ట స్థాపన, అఖండ జ్యోతిని వెలిగించి పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా ఉదయం నానాజీ మహారాజ్ చిత్రపటానికి ఉంచి పల్లకిలో గ్రామంలో శోభయాత్ర చేపట్టారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాలు ఈ శోభయాత్రలో పాల్గొన్నాయి. భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తెచ్చుకున్నారు. వివిధ గ్రామాల నుండి వేలాదికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. శోభయాత్ర అనంతరం దహీ ఖండికాల మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1850 సంవత్సరంలో లక్ష్మణ్ పటేల్ అనే వ్యక్తి అనారోగ్యంతో రీత్యా మహారాజ్ దగ్గరకు వెళ్ళగా మహారాజ్ గ్రామానికి రావడంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయని భక్తులు తెలిపారు. అప్పటి నుండి 174 సంవత్సరాలుగా ఈ పంచమి ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చిన భక్తులు పాల్గొంటారు ఎక్కువ సంఖ్యలో. అయితే శ్రమదానం చేయడానికి మాత్రం మా యువకులందరూ ఉంటారు, గ్రామస్తులందరూ ఉంటారు. వాళ్ళు బాగా వాళ్ళకు సహకారం చేసి మ్యాన్ పవర్గా వాళ్ళు నిలబడతారు. అన్ని పనులు కూడా వాళ్ళు సొంతంగానే చేసుకుంటారు. అయితే దానికి నేటికి 174 సంవత్సరాలు అయింది. ఈరోజు విశేషం ఏమంటే, ఎప్పుడైతే మహారాజు వచ్చారో ఆ రోజు మంగళవారం ఉండే, ఈరోజు కూడా విశేషం ఆ ఉగాది మంగళవారం నాడే వచ్చింది. అయితే ఆ మంగళవారము ఈ మంగళవారము ఉగాది అది రెండు కలిసి వచ్చాయి. కాబట్టి ఈసారి మాకు మహారాజ్ గారి ఆశీస్సులు, మహారాజ్ గారి ఆశీర్వాదాలు కొద్దిగా స్పెషల్గానే ఈసారి లభించినాయని, ఇంకా లభించాలని మేము కోరుకుంటున్నాము. ఇంత చెప్పి 2 శబ్దాలు ముగిస్తున్నాం. జై.